మావ ఈ బెంగుళూరులో ఎప్పుడు వాన పడతదో, ఎప్పుడు మామూలుగుంటదో, ఎప్పుడు ఎండ కాచుద్దో అసలు అర్థం కావట్లేదు. అసలు ఇంత పెద్ద వాన పడతదని మేమైతే అనుకోలేదు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు మన బెంగుళూరు ముచ్చట్ల సిరీస్‌లో ఈరోజైతే డే 8 ఇంక అలానే అయితే పొద్దున్నే అయితే నిద్ర లేసి ఇంక అలా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాను చూడండి. ఇంక నేను మా బ్రో అయితే వచ్చేసాము. ఇంక మొహంలో ఇంగా నిద్రమొగాలైతే పోలేదు కదా! ఇంగంతే మన మొఖాలు అట్టే ఉంటాయి. ఇంక ఈరోజు కూడా మళ్ళా మసాలా సేమియా అయితే పెట్టారు. ఇంక చట్నీ ఏసుకొని అట్లా లాగించేద్దాం. ఇంకేం చేస్తాం? ఇంకేమి చేయలేం. ఈరోజైతే ఒకరోజు పర్లేదు కొంచెం మెత్తంగా బాగుంది. మామూలుగా అయితే గట్టిగుంటది. మేము ఈరోజు తొందరగా వచ్చేసాం కదా! అందుకే సూపర్‌గుంది. ఇంకలా కంప్లీట్ చేసేసుకొని ఇంగ దుమ్దామంటే మనమైతే జమ్మని ఇన్‌స్టిట్యూట్ దగ్గరికైతే ఎళ్ళిపోదాం. చూడండి వచ్చేసాను. ఇన్‌స్టిట్యూట్ ఈరోజు గూడా క్లోజ్ ఉందనుకుంటారేమో కాదు. ఇన్‌స్టిట్యూట్ పైన ఇంగా ఓపెన్ ఉంది. ఎళ్తున్నాను ఇన్‌స్టిట్యూట్‌లోకి. ఈరోజు ఏం క్లాస్ జరిగిందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. క్లాస్‌లో కూడా నిద్రొచ్చేస్తుంది మామ అసలు ఇంగ నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నే లేస్తున్నా కదా! ఈ మధ్య నిద్రొచ్చేస్తుంది. ఇంగ అలా క్లాస్ అయితే కంప్లీట్ చేసుకుంటాను చూడండి. సింపుల్‌గా జరగద్ది మనకి. ఇంగ నేను రిడక్స్ డౌన్‌లోడ్ చేస్తుంటే ఏదో ఎర్రర్ వచ్చింది. మన లైఫ్‌లోనే ఒక చిన్న ఎర్రర్ స్టార్ట్ అయింది. ఇంగేం చేస్తాం దీనిలో ఎర్రర్‌లు కామనే. ఇంగ సాల్వ్ చేసుకొని ఇంక అలా రూమ్‌కి రిటర్న్ అయిపోయాను మళ్ళా. ఇంగ రిటర్న్ అయిపోతుంటే ఈ ఎండ అయితే అదిరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇది. లాస్ట్‌లో ఇంకో ట్విస్ట్ ఉంటది మీకు. లాస్ట్ వరకు చూడండి ఆ ట్విస్ట్ కోసం. ఇంగలా వచ్చి ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొనైతే ఇంగ స్వెట్‌గా హుడ్డీ ఉండలేక ఇంక నేను కింద లంచ్‌కైతే ఎళ్తున్నాను. ఇంగ లంచ్‌లో ఏం పెట్టుంటారో మీకు తెలిసే ఉంటది. మాక్సిమం గెస్ చేసినోళ్ళు కామెంట్ చేయండి. ఏందది? పప్పే స్పెషల్ ఏం లేదు. అన్నం వేసుకొని ఇంక పప్పయితే యేసుకుంటాను. చూపిస్తాను చూడండి ఈరోజు ఏం స్పెషల్ పప్పు. ఆకుకూర పప్పు. ఇంగ సరేలే కొంచెం ప్రోటీన్ వస్తదని జెప్పి ఇంగ యేసుకొని మజ్జిగ తాగేసి ఇంగ లంచ్ అయితే ఇలా కంప్లీట్ జేసేసుకుంటాం మేము ఇంగ ఈరోజు. ఇంక అలా లంచ్ అయితే మేమైతే కంప్లీట్ జేసుకొని ఇంగ రూమ్‌కొచ్చాక కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే కరెక్ట్‌గా 5 అప్పుడు అనుకుంటా. చూడండి ఎంత పెద్ద వాన పడుతుందో. అసలింక వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోయాయి చూడండి. ఇక్కడైతే డ్రైన్స్ ఉండవు రోడ్ సైడు. అందుకే ఇంకా వాటర్ పోవడానికి స్పేస్ లేక అన్నీ అక్కడెక్కడ ఆగిపోతున్నాయి. డౌన్‌లోకెళ్ళిపోతున్నాయి. ఏదో అసలు సడెన్‌గా వాన పడతదని అసలు అనుకోలేదు. అది కూడా పెద్ద వాన పడిపోయింది. ఒక అరగంట ముందు నుంచేమో కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నేను పొద్దున్న చూపించాను కదా! ఎంతగా ఎండగా ఉండిందో. అట్టుంటది బెంగుళూరు ముచ్చట్లు. ఇట్టుంటాయి సీరీసు. అందుకే నేను ఇట్లా సీరీస్ చేద్దాం అనుకునేది. బెంగుళూరు అసల అన్‌ప్రెడిక్టబుల్. ఇంగలా నైట్ అయితే మేమైతే మ్యాగీ తెచ్చుకొని కెటిల్‌లో కష్టపడి అయితే వండేసాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే గైస్. ఇంగ డే 9 వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. బై గైస్.